అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇలా మిమ్మల్ని మళ్ళీ మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో డే 1 వీడియో మా పెద్దమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో డే 2 వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ అల్లర్ పిల్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూసి వదిలేస్తున్నారనమాట. సో ఒక్క లైక్ కొట్టేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లంబసింగిలో స్టే చేసాం అనమాట. ఇది డే 2 అనమాట. సో మార్నింగ్ 3 o'clock అయింది. మార్నింగే లేచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 3 అయిందనమాట. సో పొద్దున్నే పిల్లల్ని లేపేసామన్నమాట, ఇద్దరిని. సో చూస్తున్నారు కదా ఎలా వణికిపోతున్నామో, అంత చలిగా ఉంది ఫ్రెండ్స్. వాటర్ కూడా ఆ మంచు కరుగుతున్నట్టు వాటర్ కూడా పడుతున్నాయి పైన ఇంటి టాప్ మీద నుంచి. సో లేసేసి 3 o'clockకి ఎవరు లేయక ముందుకే మేము వ్యూ పాయింట్కి వెళ్ళిపోవాలని చెప్పేసి 3కే లేసేసాము. సో చూస్తున్నారు కదా మాకు హనుమాన్ కూడా కనిపించారు స్టార్ట్ అవుతున్నప్పుడు. సో మసక చీకటిలో ఎవ్వరూ లేని ప్రదేశంలో అందంగా విహారము చేయడానికి మేము బయలుదేరామన్నమాట వ్యూ పాయింట్కి. సో చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఆ చీకట్లోనే మంపు మేమే అనుకుంటే మా దానికి ముందు హోటల్స్లో టెంట్లు వేసుకొని స్టే చేశారనమాట. సో వాళ్ళు కూడా లేసేసారు. మేము ఒక్కరమే ముందు లేసామని ఏదో పొడిచడానికి వెళ్తున్నట్టు. సో 3 o'clockకే లేచేసాము. అందరికంటే మేమే ఫస్ట్ అనుకున్నాం, కానీ చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. సో లేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూస్తే మాకంటే ముందు జనాలు విపరీతంగా నిద్రపోకుండా తెల్లవారులు కూర్చొని ఉన్నారో బట్ తెలియదు, కానీ చూస్తే కార్లు ఫుల్ అయిపోయాయి అన్నమాట. నాకు తెలిసి వాళ్ళు నిద్రైపోయినట్టు లేరు. మేమేమన్నా 1 hour అనుకుంటే మాకంటే మేమే ఫస్ట్ అనుకుంటే మాకంటే ముందు లేచేసారు. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. సో వ్యూ పాయింట్ 7 o'clock వస్తుందండి, కానీ బట్ ఇది ఏంటంటారు చెప్పండి. సో ఏంట్రా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారా బాబు, చూడండి ఎంత చీకటిగా ఉందో. నాకు వీడియో తీయడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు అనమాట. సో ముందర లైటింగ్ చూస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వ్యూ పాయింట్ దగ్గరలో ఉందని చెప్పారు బయట అడిగితే. సో జనాలంతా స్టార్ట్ అయిపోయారనమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఆ ఊరుకు వ్యూ పాయింట్ చూడడానికి పోతూ ఉన్నామే చలి. సో ఆల్మోస్ట్ పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ చేయమన్నారు. ఇక్కడ చూస్తే కార్ పార్కింగ్ మేము ఎక్కడ పెట్టాలో కూడా మాకు ప్లేస్ లేనంతగా అయిపోయిందనమాట. చూడండి అప్పటికే ఎన్ని కార్ పార్కింగ్లు చేశారో. 5 o'clockకే ఎన్ని కార్ పార్కింగ్స్ అయ్యాయంటే చూడండి. ఇక్కడ పక్కన 5 o'clock టైంలో వేడిగా ఆ చికెన్ చీకులు అనమాట. సో ఇట్లా అమ్మ కాలుస్తూ ఉంది అనమాట వేడిగా. సో మా పిల్లలు తింటామని చెప్పారు. సో వద్దులే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు అనేసి. సో అక్కడే ఒక పక్కన ఒక చాయ్ బంక్ ఉంటే సో టీ తీసేసుకున్నాను అనమాట. చాయ్ తీసుకున్నాను. సో అలా తాగేసాము. పొగలు వస్తున్నాయి నోట్లో నుంచి. సో వేడిగా లోపలికి కడుపులోకి తోసేద్దామని చెప్పేసి కాఫీ తీసుకున్నాం అనమాట. చూడండి నేను ఊదుతుంటే ఎంత ఫ్రీగా వస్తుందో అసలు స్మోక్. సో పోనీలేండి, నేను ఎలాగో తాగకపోయినా కానీ ఇలా వెళ్ళినప్పుడన్నా ఎంజాయ్ చేయాలన్నమాట స్మోక్ వదులుతూ. సో చూడండి ఆల్రెడీ ట్రెక్కింగ్ లాగా వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారు. కొందరేమో నడుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది పైన వెహికల్స్ ఉంటాయి అని చెప్పారు. సో మేము వెళ్ళాలి కాబట్టి సో మేము కూడా స్టార్ట్ అయిపోయాము. పైకి వరకు వెహికల్స్ వెళ్ళవన్నమాట. వాళ్ళ ప్రైవేట్ ఓన్ వెహికల్స్ పెట్టారు పైనుంచి. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది వ్యూ అన్నమాట. చాలా బాగుందన్నమాట. చల్లగా ఇంకా అసలు తెల్లవారలేదు. అసలు ఎంత బాగుంటుంది చెప్పండి. వ్యూ లవర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు అనమాట. సో సరదాగా సో
వాళ్ళ వెహికల్లో ఎక్కేసాము. సో టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నారనమాట వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. సో పైకి మన వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. సో అది చాలా భయంకరంగా ఉందన్నమాట రోడ్ అయితే. మన మామూలు డ్రైవింగ్ ఎంత బాగా చేసిన వాళ్ళకైనా పైకి ఎక్కడం అన్నది మామూలు విషయం కాదు. సో వాళ్ళైతేనే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి సో వెహికల్లో మేము బయలుదేరామన్నమాట. పైకి వెళ్ళడానికి కూడా మాకు ఎక్కడానికి వీలు లేకుండా అయిపోయింది. సో చూస్తున్నారు కదా, టర్నింగ్స్ పోతూనే ఉందన్నమాట స్నేక్ పోయినట్టు. సో పైకి ఎక్కేసాము ఆల్మోస్ట్. ఇక్కడికి వచ్చి చూస్తే కిందనే ఏంట్రా బాబు అనుకుంటే పైన చూస్తే జనాలు చూడండి, ఏదో సూసైడ్ పాయింట్ ఉంటుంది చూసావా, అంతమంది జనాలు ఉన్నారన్నమాట. సో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ట్రై చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. సో చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఏంట్రా ఇది బాబోయ్, అయ్ బాబోయ్ ఏంట్రా వీళ్ళంతా మాకంటే ముందు వచ్చేసి ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారా బాబు వీళ్ళు, అసలు నిన్న నైటే వచ్చేసి ఉన్నారా అన్నట్టుంది. అక్కడ చూడండి దూరంగా మీకు కనిపిస్తున్నట్లయితే జనాలు అక్కడ గురించి కూడా వ్యూ పాయింట్ కనిపిస్తుందేమో, ఎక్కడున్నా పాకులాడుతూనే ఉంటారనమాట. సో చూసారా, మేము కూడా అందులో ఒకరం అనుకోండి. సో చూసారు కదా, మీకు కూడా సన్లైట్ చూపించేసాను అనమాట, చూసేసేయండి. సో చూడండి కింద డౌన్లో ఎలా ఉందో, పైన చూస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట వ్యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నేనైతే నా ఫోన్లో క్యాప్చర్ చేశాను అనమాట ఫొటోస్ మీకు చూపించడానికి. మీరు కూడా చూడాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో చూడండి సన్ రైజ్. ఫైనల్గా మేము కూడా సన్ రైజ్ చూసేసాను అనమాట. సో మీరు కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ నుంచి కిందికి వచ్చిన తర్వాత సో ఇంకా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా? సో 9:30 అవుతుందన్నమాట. 9:30 అంటే మనకి తెల్లారినట్టు అనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, మబ్బుల సందున చక్కగా తెల్లారుతున్నట్టు సన్లైట్ చూసారు కదా, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. లంబసింగి మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. తప్పకుండా మీరు కూడా వెళ్ళేసి రండి ఫ్రెండ్స్. నాకైతే పిచ్చగా నచ్చింది లంబసింగి. సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో డే 2 కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్లరి పిల్లాస్ ఛానల్. బాయ్.